బండ మీద నేను చదువు తప్పకుండా సత్యాన బోనం చేసుకున్న తమ్ముడా నీ యొక్క భావముని రాజు తమ్ముడా వచ్చబోయే జీవులకు కారణ పడిన లోపల ఆశపడుతూ ఉన్నాడు తమ్ముడా వల్లయ్య అందుకని సత్తులు తప్పకుండా సత్యాన బోనం చేసుకున్నారా నిధులు తప్పకుండా రా తమ్ముడు నిధులు తప్పకుండా నీ చాలా బోనం చేసుకున్నా తమ్ముడా వల్లయ్య తమ్ముడా వల్లయ్య బోనం అయితే చేసుకున్న బోనం ఊదించుకుందామంటే పసుపు కుంకుమ లేకపోయే వరకల్లా తమ్ముడా వల్లయ్య నేను ఎవరు చేసేవరకల్లా నువ్వు ఆ పసుపు కుంకుమ తాగడాలు జాడవంతు పసుపు కుంకుమ చాడ నేను చెప్పిన తమ్ముడ వల్లయ్య అందుకని తమ్ముడ వల్లయ్య పసుపు కుంకుమ నువ్వు ఇచ్చినట్టుంటే నా తమ్ముడ వల్లయ్య అయ్యా సత్యాన బోనం రామరామ సత్యాన నేను బోనం పువ్వు తెచ్చుకొని రామారామ బోనం పువ్వు తెచ్చుకొని రామారామ తమ్ముడా వల్లయ్య సత్యాన బోనం ఉదించుకొని బోనం నెత్తి మీద పెట్టుకొని తమ్ముడా బోనం మీద జ్యోతులు ముట్టించుకొని నా తమ్ముడ వల్లన్న నీ బావ యొక్క జాడల్లా రామారామ అయ్యా బావన్న జాడల్లా రామారామ నేను కూడా పోయి తమ్మి రామారామ తమ్ముడా వల్లయ్య మీ బావ జాడల్లో పోయి తమ్మి సగాక బోనం మీద వెలుగులు చూసుకొని తమ్ముడా వల్లైనా భావన లేకుకొని వస్తున్నాని నిన్ను కూడా పిలిచినారా నా తమ్ముడా నిన్ను కూడా పిలిచినారా నా తమ్ముడా రావాలి తమ్ముడా రా నా తమ్ముడా తమ్ముడా వల్లయ్య 5 విడికిళ్ళ పసుపు 5 విడికిళ్ళ కుంకుమ కోసం తమ్ముడా వల్లయ్య నిన్ను పిలిచినారా నా తమ్ముడ వల్లయ్య తమ్ముడా వల్లయ్య ఎల్లమ్మ ఇయ్యాల నిన్న మంది పిలిచిన కారణం నాతో చెప్తూ నా యొక్క అగో భగవంతుడు మల్లయ్య ఏమి చేస్తుండు దేవుడు మల్లయ్య ఓ అక్క ఎల్లమ్మ నీ కల్లా ఎక్కువ నాకేముంది నా కల్లా ఎక్కువ నీకేముంది అక్క ఎల్లమ్మ ఇయ్యాల మంది నీ దీవనాథం పెడితే మక్క మదిన పట్టం పోయి ఇత్తులేని పట్ట 5 ఇత్తనాలు తీసుకొచ్చిన అక్క ఎల్లమ్మ పర్వతాల గుళ్ళ మీద 5 ఇత్తనాలు పండించిన ఆ ఎనడుగంక నువ్వు బండారి అడుగుతున్నావు భగవంతుడు మల్లయ్య ఎనడుగంక బండారు చేతులు 5 విడికిల బండారీసి దేవరాజు మల్లయ్య దేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్య దేవుడు మల్లయ్య దేవుడు రా మనసామాధారుడు రా వాడు దేవుడు రా వనరల్లా లింగం రా ఓ ఎక్క ఎల్లమ్మ నీ కల్లా ఎక్కువ నాకే ఉందని భగవంతుడు మల్లయ్య అగో బండారు సంచులు 5 విడికిల బండారు ఇచ్చి ఈ ఆట 5 ఎక్కాల దేవరాజు మల్లయ్య 5 విడికిల బండారిత్తుడు దేవుడే అక్క ఎల్లమ్మ 5 విడికిల బండారు తీసుకోయి అక్క ఎల్లమ్మ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తమ్ముడు ఇచ్చిన 5 విడికిల పసుపు తీసుకున్నది 5 విడికిల కుంకుమ తీసుకొని సత్యాన బోనం ఊదిస్తున్నది తల్లి ఎల్లమ్మ సత్యాన బోనం ఊదించుకున్నది కాని తల్లి రేణుకా ఎల్లమ్మ కారణ ఇక్కడ చూస్తూ ఉంటే రేణుకా ఎల్లమ్మ తమ్ముడు ముఖము భయముఖం కనబడుతుందని రేణుకా ఎల్లమ్మ అక్కడికి తల్లి ఎల్లమ్మ మరి తమ్ముడు ముఖం చూడబోతుంటే భయముఖం కనబడుతుంది కారణ పడేలో రేణుకా ఎల్లమ్మ యాపనార ఈరుకొని పుట్టుకున్న 7 గవ్వలు తీసింది రేణుకా ఎల్లమ్మ యాపనార గుచ్చిందిగా తల్లి రేణుకా ఎల్లమ్మ తమ్ముడా మల్లయ్య నీ వదిన ఒగ్గు వాళ్ళు పుట్టే ఉంది తమ్ముడా మల్లయ్య రానున్న పూలకం పుట్టవంత ముందు పెరగవంత ముందు తమ్ముడా మల్లయ్య ఒగ్గు వలంగా పలకబట్టి పట్నం ఎత్తే మోక్షం ఉండాలంటే తమ్ముడా మల్లయ్య గవ్వ కట్టుకున్నాడు పట్నం పలకబట్టి పట్నం వేసినట్టుంటే అది మోక్షము ఉంటది రా నా తమ్ముడ మల్లయ్య అందుకని తమ్ముడా మల్లయ్య నీ మెడ లోపల వాటికన్నా సారి చేస్తున్నాని అమ్మవారు వెనుక ఎల్లమ్మ యాపనారకి 7 గవ్వలు తీసింది గవ్వకు యాపనార గుచ్చి తమ్ముడు మెడ లోపల కట్టి గవ్వసారి చేసింది వెనుక ఎల్లమ్మ తమ్ముడా మల్లయ్య నీ మెడ లోపల గవ్వ కట్టి కనసారి చేసిన తమ్ముడా మల్లయ్య నీ వందన ఒగ్గు వాళ్ళు పుట్టేది తొలకొండ పట్టము నువ్వు వాళ్ళ తమ్ముడా మల్లయ్య 5 పాకనాడు గొల్ల వాళ్ళని ఏరి 5 గవ్వ కట్టి కనసారి చేయమన్నది రేణుకా ఎల్లమ్మ
ఇప్పుడు ఏడు గవ్వలు నా మెడలు ఏమంటే మెడలేసి ఏపనారు చూసినావు ఏపనారు కక్క కట్టి నా మెడ కడితే నా మెడ అంత జగా జగ ఏడు కడలలో కొడుతుంది అక్క ఇప్పుడు నీ బుద్ధి మెచ్చిన జ్ఞానం మెచ్చింది మరి నా పేరుపై గుళ్ళు గోపురం నేను గుళ్ళకు చెట్లలో గాని గుట్టలలో గాని నిలవంతం ఉంటా ఎండుగులలో బంగారు ఇరవై ముత్తమంత లింగం మూలకల కడతా పౌడమంత లింగం 10 లోకల కడతా దేవుని అవతారం ఎత్తేది ఉంది నా పేరు మీద ఏనడుగంక ఒక్కలు ఉట్టేది పేరు మీద తొలకుండా కాసంగా తొలకుండా కనకరే పిల్లవాడలో పోయి 7 ఏనడుగంక పాగాని కొల్ల వల్ల ఏరి గమాటి కనసారి చేయాలి గమాటి కనసారి చేస్తే వాళ్ళు పెద్ద పట్నాలు వేసుకుంటారు వాళ్ళు పట్నాలు వేస్తే మోక్షం ఉంటుంది అంటారు అక్కయ్యల్లమ్మా ఇప్పుడు ఈ గవ్వగట్టే ఏమనుకుంటారంటే వీళ్ళు గవ్వగట్టు వచ్చేది గుబ్బ 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 అరే అది గువ్వ కాదురా గవ్వ కట్టుడు గుబ్బ అంతా వినబడుతుంది కాదురా తమ్ముడా మల్లయ్య గవ్వ కట్టుకున్నాడు పలకబట్టి పట్నం వేస్తే వేసుకున్న మోక్షం ఉంటది అట్లా కాదురా అయిపోయింది గవ్వ కట్టుకున్నాడే పలకబట్టి పట్నం వేసినట్టుంటే వేసుకున్న వాళ్ళకు మోక్షం ఉంటది వేసిన వాళ్ళకు మోక్షం ఉంటది అట్లా తమ్ముడా అంతేనా సరే తమ్ముడా మల్లయ్య నీ మడి లోపల గవ్వగట్టిగా సారి చేసిన గాని తమ్ముడా మల్లయ్య ఈ యొక్క సచ్చార బోనం నీ నడిచే లోపల పట్టుకుంటున్నా తమ్ముడా మల్లయ్య నీ యొక్క ములక చెక్కుల నాదముల వీర దండకాలతోటి నా బోనము లేపాల తమ్ముడా మల్లయ్య బోనము లేపేటప్పుడు తమ్ముడా మల్లయ్య పూజన చెట్టు